నీకేది అవసరం ఉన్నా కానీ ఎవరిని అడగాలి చెప్పండి? దేవుణ్ణి అడగాల, యేసుప్రభుని అడగాల. అడుగుడు మీకు ఇవ్వబడును, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇవ్వబడును, తట్టువానికి తలుపు తీయబడును. ఎవరైతే ఆయన అడుగుతారో ఎటువంటి సమస్య ఉన్నా కానీ, అది చిన్నదైనా పెద్దదైనా ఎటువంటిదైనా సరే, ఎప్పుడైతే మనం దేవుణ్ణి అడుగుతామో తప్పకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు. అయితే ఎలా అడగాలి తెలుసుకోవాలి మనం. చాలామంది అడుగుతూ ఉంటారు, అయినా దేవుడు వాళ్ళకి ఆలస్యం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకి దేవుని ఎలా అడగాలో తెలియదు. అడగడం అంటే ప్రార్థన, అడగడం అంటే ప్రార్థన. అంటే ఎలా అడగాలో, ఏ విధంగా అడగాలి అని తెలియక వాళ్ళు అడుగుతూ ఉంటారు కనుక తొందరగా దేవుని నుంచి జవాబు లేకపోతే దేవుని నుంచి మేలు పొందుకోలేకపోతున్నారు. అది ఎలా అడగాలి దేవుణ్ణి? మనము కన్నీటితో అడగాల, వేదంతో అడగాల, మోకాళ్ళ మీద ఉండి మోకరించి కన్నీటితో మన యేసుప్రభుని అడిగినట్లయితే తప్పకుండా దేవుడు మనకిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. ఆయన ఎంత పెద్దదే నీయగలడు, ఎంత చిన్నదే నీయగలడు. అయితే నీవు మోకరించి దేవుని సన్నిధికి వచ్చి, చర్చకు వచ్చి దేవుని సన్నిధికి వచ్చి మోకరించి కన్నీటితో ప్రార్థించినప్పుడు, కన్నీటితో అడిగినప్పుడు దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు. కనుక దేవుని అడగడం నేర్చుకోవాలి. మనం రోజు దేవుని అడగాల, ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి, విడిచిపెట్టకూడదు. అందుకే యేసుప్రభువు అంటున్నాడు, విసుగుగా నిత్యము ప్రార్థన చేయవలను. అంటే విసుగుగా నిత్యము అడుగుతుండవలని అన్నాడు. ఆ మాట చెప్తూ ఒక మాట చెప్పాడు. ఒక విధవరాలు ఉందన్నమాట. ఆవిడకి ఎవరూ లేరు, భర్త కూడా లేడు, విధవరాలు. ఆవిడికి ఒక లాయర్ ఉన్నాడు, పెద్ద లాయరు, ఫేమస్ లాయరు, పేరునందు లాయరు. ఆ లాయరు డబ్బులు ఇవ్వాలి ఇతనికి. ఎవరికి? ఈ విధవరాలకి డబ్బులు ఇవ్వాలా. అయితే ఆ లాయర్ దగ్గరికి పోయి ఈ విధవరాలు, అయ్యా నాకు రావాల్సిన డబ్బులు నాకు అయ్యా అంటే, ఆ లాయర్ ఏమనుకున్నాడంటే, విధవరాలుకి ఎవరు లేరు, విధవరాలు నేను ఈగిపోతే ఎవరు నన్నేం చేయలేరు, నేను ఇది తిప్పుకుంటానని చెప్పేసి, ఎవరికి చెప్పుకోని అని చెప్పేసి ఏం చేశాడంటే, ఇవ్వకుండా అమ్మ పలానా నెలరా, మళ్ళీ నెలరా, తర్వాత నెలరా, అప్పుడు రా, ఇప్పుడు రా అని చెప్పి పంపిస్తూనే ఉన్నాడు. అట్లా 2 సంవత్సరాలు తిప్పుకుంటూనే ఉన్నాడు. కానీ ఆవిడేం చేసింది? అడగటం మాత్రం మానలేదండి. అన్యాయస్తుడైన లాయర్ అంటే ఆయన న్యాయస్తుడు కాదు, అన్యాయస్తుడు కాబట్టి ఆ విధంగా ఆవిడ తిప్పుకుంటున్నారు. అయితే ఆవిడ ఏం చేసింది? ప్రార్థన చేసుకుంటా ఉంది, మళ్ళీ పోయి అతను అడుగుతూ ఉంది, మళ్ళీ ప్రార్థన చేసుకుంటుంది, మళ్ళీ అతను అడుగుతుంది. ఆవిడ మాత్రము అడగకుండా వదిలిపెట్టలేదండి. అట్లా 2-3 సంవత్సరాలు తిప్పుకున్నాడు. 2-3 సంవత్సరాలు కానీ ఆవిడ వదిలిపెట్టకుండా అడుగుతూనే ఉంది ఆయనకి. ఒకరోజు ఈ లాయరు ఆలోచించాడు, ఏంది ముసలిది ఊరికి వస్తూ ఉంది, ఇసుగుపడుతుంది, విసిగిస్తూ ఉంది, ఎందుకు ఈ ముసలిదాన్ని ఊరికి తిప్పుకోవడం, నాకు ఇసుగుగా ఉంది, ఆ బాకీ అయితే ఇచ్చేస్తే వెళ్ళిపోతుందని చెప్పేసి ఒకరోజు ఆవిడ పిలిచి ఆయనే బాకీ ఇచ్చేసాడు. ఎందుకు చెప్తున్నాండి ప్రియమైన దేవుని బిడ్డలా? ఈ మాట యేసు చెప్తూ, అన్యాయస్తుడైన న్యాయాధిపతి అంటే లాయరే, అన్యాయస్తుడైన న్యాయాధిపతి విసుగు కలిగినప్పుడు ఇచ్చినప్పుడు, నేను న్యాయస్తుడిని, నేను కిందికిను, అయితే నన్ను అడగండి, విసుగుగా అడగండి. చూసారు? అన్యాయస్తుడైన ఆ లాయరు ఆయనకి ఎగనో కాలం చూశాడు, కానీ ఆమె రోజు ప్రార్థన చేసుకుంటుందండి. జీవం గల దేవుడైన యేసుప్రభువుని ప్రార్థన చేసుకుంటుంది. ఇంకా దేవుడు అతని మనసు మార్చి ఏం చేశాడు? ఇప్పించాడు. నేను చెప్తున్నాను, దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఎవరు ఏమి చేసినా కానీ, ఎవరు ఏమనుకున్నా కానీ ఆయన మనకు న్యాయం చేస్తాడు. మనుషులు మనకు అన్యాయం చేయొచ్చు, కానీ దేవుడు మనకు న్యాయం చేస్తాడు. ఎవరైతే అన్యాయం చేయాలనుకుంటున్నారో వాళ్ళ చేత మనకు న్యాయం చేపిస్తాడు. మనకి ఎవరు లేరు అనుకుంటారు, మనకి ఎవరు ఉన్నారండి? యేసు ప్రభువు ఉన్నాడు. వాళ్ళకి ఎవరు ఉన్నారులే, ఏంది వాళ్ళు చేసేది, మేము బలం ఉంది మేమేం చేస్తాము అనుకుని ఆ లాయర్ ఏం చేశాడు? ముసలి కదా, విధవరాలు కదా, ఎవరు లేరు కదా, ఏంది ఇచ్చేది, ఎవరు చెప్పుకో అని ఇవ్వలేదు. అయితే
ఆవిడ రోజు దేవుణ్ణి ప్రార్థన చేస్తుంది, దేవుణ్ణి అడుగుతుంది, పట్టుదలకు పోయి అడుగుతుంది, పట్టుదలగా ప్రార్థన చేస్తుంది. ప్రియమైంది ఉంటుందా, దేవుడు ఆమె మరాలకించాడు, అతనికి బుద్ధి చెప్పాడు. హల్లెలూయా. కనుక నేను చెప్పింది అంటే, ఎన్ని బాధలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా మనం భయపడిన అవసరం లేదు. ఎవరు ఏమన్నా మనం భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు మనం న్యాయంగా ఉండాలా. మన న్యాయంగా ఉండి మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో మన పక్షాన ఆయన తప్పకుండా ఏదో ఒక రోజున ఆయన మనకి న్యాయం చేస్తాడు. న్యాయం చేసే దేవుడైనా నిన్ను విడువను ఎడబాయను, ధైర్యం కలుగుండము, నీకు నేను తోడే ఉన్నాను, భయపడకము, నేను నీకు తోడే ఉన్నాను. నిన్ను విడువను ఎడబాయను, ధైర్యం కలుగుండు, నరమాత్రులు ఏం చేస్తారు, నేను నీకు తోడే ఉండగా. భూమి ఆకాశం సృష్టించిన చరాచర సృష్టిని సృష్టించిన యేసు ప్రభువు నీతో ఉండగా నువ్వెందుకు భయపడేది? భయపడిన అవసరం లేదు, దిగులు పడిన అవసరం లేదు. నీ కుటుంబాన్ని దేవుడు చూస్తున్నాడు, తప్పకుండా నీకు న్యాయం చేస్తాడు, తప్పకుండా నీకు న్యాయం చేస్తాడు. అయితే నీవు ఆయన్ని అడుగుతూనే ఉండాలి. ఏ సమస్యతో బాధపడుతున్నావో, అది అప్పులా, లేకపోతే రోగమా, దురాత్మ, లేకపోతే ఉద్యోగం రావట్లేదా, లేకపోతే పిల్లలు పెళ్ళి కావట్లేదా, లేకపోతే పంటలు పండటం లేదా, లేదా వర్షాలు సరిగ్గా పడటం లేదా, నువ్వు ఏది అడిగినా, వ్యాపారమా, ఏది అడిగినా కానీ దేవుడు నీకు తప్పకుండా చేస్తాడు. అయితే నువ్వు అడుగుతున్నావు, ఆయన చేసిందాక అడుగుతూనే ఉండాలి. నిజమైన ప్రార్థన అంటే ఏదో తెలుసా? దేవుడు మనకు చేసిందాక ప్రార్థన చేస్తూనే ఉండాలా, అడుగుతూనే ఉండాలా. అదే నిజమైన ప్రార్థన. వదిలిపెట్టకూడదు, విసుగుపడకూడదు మనము. అందుకే పట్టుదలగా ప్రార్థన చెప్పని బైబిల్ చెప్తుంది. ఎలా చేయాలంటే పట్టుబట్టాలంతే. మనకు దేవుడు చేసిందాక కూడా పట్టుబడతానే ఉండాలా, వదలకూడదు, ప్రార్థన చేస్తూనే ఉండాలా. ఎవరు ఏమనుకున్నారు కానీ కొంతమంది అంటారు, ఇంకేం దేవుడు చేస్తాడులే, ఇంకేం చేసేది, ఒక సంవత్సరం అయింది, 2 సంవత్సరం అయింది, ప్రార్థన చేస్తున్నాను, ఇంకా దేవుడు నాకు చేయలేదు అనుకుంటారు. నో, దేవుడు తప్పకుండా చేస్తాడు. యేసు ప్రభువు నీ పక్షాన నీ చేస్తాడు. అయితే నువ్వు విసుగుగా నువ్వు ప్రార్థన చేయాలి. ఇంకోసారి తెలుసా, ప్రార్థనలో మనం విసుగుపడకూడదు, దేవుడిని విసిగించాలా. మన ప్రార్థనకి దేవునికి తట్టుకోలేక అబ్బాయి ఇంక చేసేయాలి, అబ్బాయి విసుగుపడుతుంది, చేసేద్దాము అనే విధంగా దేవుడి దిగివచ్చి మనకి కార్యము చేయాలంటే నీవు ఇసుగుగా నిత్యము అన్నది ఇక్కడ రోజు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మరి రోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నావా? ఆ ఇతరురాల వల్లే, ఆ ఇతరురాలు ఎవరికి లేకపోయినా కానీ ఆమె నమ్మకం ఏంటంటే, నా దేవుడు నాకు ఇప్పిస్తాడు. ఆ న్యాయాధిపతి గొప్పవాడు, పొలుగుబోళ్ళు కలిగిన వాడు, 10 మంది బలం కలిగిన వ్యక్తి అయినా కానీ అతని కంటే కూడా బలం కలిగిన దేవుడు నాకు తోడుకున్నాడు, అతనికి తప్పకుండా బుద్ధి చెప్తాడు, నాకు రావాల్సిన ఆదాయాన్ని నాకు ఇప్పిస్తాడు అని ఆవిడ విసుగుపడకుండా రోజు కన్నీటితో పట్టుదల కలిగి కన్నీటితో దేవుని సన్నిధికి వచ్చి, అంటే చర్చికి వచ్చి మోకరించి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చిందండి. కన్నీరు కార్చింది. చూశారండి? మరి అలా కన్నీరు కార్చే భక్తులు ఎంతమంది ఉన్నారు? మనం కన్నీరు కార్చే ప్రార్థన చేయాలి. దేవుడు మనం ఏదో పరిశుద్ధులమని, ఏదో మనం ఏదో మంచోళ్ళమని, లేదా మనం గొప్పలమని దేవుడు మన కార్యం చేయడం కాదండి. మన విశ్వాసం చూస్తాడు దేవుడు. మన మంచితనం చూడు, మన నిర్దోషం కాదు, మన విశ్వాసాన్ని చూస్తాడు దేవుడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తున్నాడు యేసు ప్రభువు. నీ విశ్వాసం నీకు నేను రక్షిస్తుందన్నాడు. నీ విశ్వాసం నీ కార్యం చేస్తున్నాడు. నీ విశ్వాసం నడిపిస్తుందన్నాడు. నీ విశ్వాసాన్ని సబలపరుస్తున్నాడు. నీ విశ్వాసం నీ కుటుంబాన్ని దీవిస్తుందన్నాడు. నీ విశ్వాసం నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. నీ విశ్వాసం ద్వారా దేవుని దింపాలా. నీ విశ్వాసం ద్వారా దేవుడు కార్యం చేసే విధంగా ప్రార్థన చేస్తూనే ఉండాలా. విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు. ఏది వదిలిపెట్టచ్చు కానీ విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు. హల్లెలూయా.